Welcome to 24 Technologies. Our today's topic is octet format. ఈ ఆక్టెట్ ఫార్మాట్ అనేది ఏది అంటే మనకు క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అని చెప్పేసి 3 క్లాసెస్ ఉన్నాయి. అడిషనల్గా క్లాస్ బి, క్లాస్ సి కూడా క్లాసెస్ ఉన్నాయి కదా, వాటి గురించి కాదు. బట్ ఇక్కడ క్లాస్ ఏలో ఈ క్లాస్ ఏ అనేది ఏంది, క్లాస్ బి అండ్ క్లాస్ సిలో ఎన్ని నెట్వర్క్ బిట్స్ ఉంటాయి, ఎన్ని హోస్ట్ బిట్స్ ఉంటాయి అనేది మన కాన్సెప్ట్. ఓకే, క్లాస్ ఏలో వన్ నెట్వర్క్ లో మనకు 3 హోస్ట్స్ ఉన్నాయి. ఓకే, వన్ నెట్వర్క్ లో 3 హోస్ట్స్. అండ్ క్లాస్ బికి వచ్చినామంటే 2 నెట్వర్క్స్ అండ్ 2 హోస్ట్స్. క్లాస్ సిలో 3 నెట్వర్క్స్ అండ్ 1 హోస్ట్. ఓకే, అంటే ఈ ఆక్టెట్ ఫార్మాట్ లో ఈ నెట్వర్క్ 1 నెట్వర్క్ 3 హోస్ట్స్ అండ్ 2 నెట్వర్క్స్ 2 హోస్ట్స్ అండ్ 3 నెట్వర్క్స్ 1 హోస్ట్ అని చెప్పేసి అన్నాం కదా. వీటి క్యాల్కులేషన్ ఏ రకంగా మనం చేస్తాము, ఏ టైంలో మనము ఏ నెట్వర్క్ తీసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది అనేది మనకు ఈరోజు క్లాస్లో తెలిసిపోతుంది. అండ్ క్లాస్ ఏ సంబంధించినది ఒక ఆక్టెట్. ఈ ఆక్టెట్లో ఎన్ని ఉంటాయి, 8 నెట్వర్క్ బిట్స్. ఇక్కడ ఎన్ని నెట్వర్క్ బిట్స్ ఉంటాయి, 8 అంటే 24. ఓకే, ఇక్కడ 16 అండ్ ఇక్కడ కూడా 16. ఇక్కడ ఎన్ని 24 నెట్వర్క్ బిట్స్ అండ్ హోస్ట్స్ వచ్చేసి 8. వీటికి క్యాల్కులేషన్ కరెక్ట్గా ఉంటుంది. ఆ క్యాల్కులేషన్ మనం ఫస్ట్ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి తర్వాత అన్ని చూద్దాం. ఓకే, ఫస్ట్ క్లాస్ ఏ క్యాల్కులేషన్ చేద్దాం. క్లాస్ ఏ ఆక్టెట్ ఫార్మాట్ మనకి ఏది, నెట్వర్క్ హోస్ట్ హోస్ట్ హోస్ట్. అండ్ నెట్వర్క్ లో ప్రియారిటీ బిట్స్ వేవి ఇవి 8 అండ్ హోస్ట్స్ వచ్చేసి 24. ఈ 3 కలిపితే ఓకే, దిస్ వన్ 8. ఇక్కడ ఫార్ములా ఏది అంటే నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ ను కనుక్కోవడానికి, ఫార్ములా ఏది అంటే 2 to the power of నెంబర్ ఆఫ్ నెట్వర్క్ బిట్స్ మైనస్ ప్రియారిటీ బిట్. 2 to the power of నెంబర్ ఆఫ్ నెట్వర్క్ బిట్స్ మైనస్ ప్రియారిటీ బిట్. ఇక్కడ 2 to the power of నెంబర్ ఆఫ్ బిట్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ నెట్వర్క్ బిట్స్ ఎన్ని, 2 to the power of నెంబర్ ఆఫ్ నెట్వర్క్ బిట్స్ అంటే 2 to the power of 8. ఓకే, 2 to the power of 8 ఇక్కడ మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకే, 2 to the power of 8. అండ్ ఎనీ నెట్వర్క్ ప్రియారిటీ బిట్ అంటే ఇక్కడ మనకు ఒక్క ప్లేస్ లోనే నెట్వర్క్ ఉంది కాబట్టి -1. ఓకే, 2 to the power of 8 - 1 అంటే 2 to the power of 7. 2 to the power of 7 మనం క్యాల్కులేట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది. ఓకే, 2 to the power of 7 అరౌండ్ 128 మనకు ఆన్సర్ వస్తుంది. అండ్ మనం దీంట్లో ఫస్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ మనం యూజ్ చేయము ఎప్పుడైనా కూడా, ఆ తర్వాత డిస్కస్ చేద్దాంలేండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి 128 అనుకుందాం. అండ్ నెంబర్ ఆఫ్ హోస్ట్స్ ఎన్ని అని చెప్పేసి అంటే దానికి ఏం ఫార్ములా అంటే 2 to the power of నెంబర్ ఆఫ్ హోస్ట్ బిట్స్ -2. 2 to the power of నెంబర్ ఆఫ్ హోస్ట్ బిట్స్ -2. ఓకే, ఇక్కడ మైనస్ ఇక్కడ కాదు, ఇక్కడ మైనస్. ఓకే, 2 to the power of నెంబర్ ఆఫ్ హోస్ట్ బిట్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 to the power of నెంబర్ ఆఫ్ హోస్ట్ బిట్స్ నాకు 24 ఉన్నాయి. 2 to the power of 24 -2. 2 to the power of 24 ని మనం క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది అంటే అరౌండ్ 1,77,216 మైనస్ ఇక్కడ -2 కూడా ఉంది కదా, ఇక్కడ -2 కూడా ఉంది కాబట్టి 2 to the power of 24 -2 is equal to 1,67,77,216 -2. అంటే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 1,67,77,214. అంటే మనం ఇక్కడ ఒక్క నెట్వర్క్ లో క్లాస్ ఏ తీసుకుంటే వన్ నెట్వర్క్
వన్ నెట్వర్క్‌లో నేను ఎన్ని డివైజెస్‌ని ప్లేస్ చేయొచ్చు? ఇన్ని డివైజెస్ ప్లేస్ చేయొచ్చు. అంటే 1,67,77,204 డివైజెస్‌ని ప్లేస్ చేయొచ్చు. అంటే ఇది హ్యూజ్ నెట్వర్క్. చాలా పెద్దది. ఇది చాలా పెద్ద నెట్వర్క్. లైక్ గూగుల్ గాని, అమెజాన్ గాని వాళ్ళు ఒక సింగిల్ నెట్వర్క్‌లో లైక్ ఫేస్‌బుక్ తీసుకోండి, లేకపోతే ఇంకోటి మీ వాడి ఇన్‌స్టా గాని వీళ్ళందరూ ఏది యూజ్ చేస్తారంటే మోస్ట్‌లీ మనకు క్లాస్ ఏ యూజ్ చేయడానికి స్కోప్ ఉంటది. ఫర్ సపోజ్ ఎందుకు నాది చిన్న ఆఫీస్ 24 టెక్ అనేది నాది మిడ్ స్కేల్ ఆఫీస్ లేకపోతే చిన్న ఆఫీస్ అనుకుందాం. నేను కావాలనుకుంటే ఐ కెన్ చూస్ క్లాస్ ఏ ఆల్సో. బట్ నా దగ్గర ఒక 50 డివైసెస్ మాత్రమే ఉన్నాయనుకుందాం. ఎన్ని డివైసెస్ ఉన్నాయి? ఓన్లీ 50 మాత్రమే ఉన్నాయి. ఓన్లీ ఐ హావ్ 50 డివైసెస్. బట్ నేను ఇక్కడ 50 డివైసెస్ కోసం క్లాస్ ఏ తీసుకుంటే ఏమైతది? మొత్తము వేస్టేజ్ ఆఫ్ ఐపీ అడ్రెసెస్ అనేవి చాలా ఎక్కువుంటాయి. ఇవి డివైసెస్ కోసము అని జెప్పేసి అంటున్నానంటే 1,67,77,214 డివైసెస్ కోసము అని నేను చెప్తున్నానంటే, ఆ డివైసెస్‌కు ఇన్ని ఐపీ అడ్రెసెస్ నేను అసైన్ జేయొచ్చు. డివైస్ అంటే అది ఫిజికల్ డివైస్. బట్ దాన్ని మీరు కాల్ చేయాలంటే ఏ రకంగా కాల్ చేస్తారు? ఇప్పుడు లైక్ నన్ను పిలవాలి అనుకుంటే రఘు అని పిలుస్తారు. ఇప్పుడు ఇంకొక పర్సన్ ఎవరో ఒకరున్నారు. అంబిక అని చెప్పేసి ఒకటి అనుకుందాం. అంబికని పిలవాలి అంటే అంబిక అని పిలుస్తాం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ నువ్వు డివైస్‌ని కాల్ చేయాలి అంటే నీకేం కావాలి? నీకు ఐపీ అడ్రెస్ అనేది అసైన్ అయ్యి ఉండాలి. అంటే ఇక్కడ ఎన్ని డివైసెస్ ఉంటే అన్ని ఐపీ అడ్రెసెస్ కోసం నువ్వు క్లాస్ ఏ తీసుకుంటున్నావా? క్లాస్ బి తీసుకుంటున్నావా? అనేది. ఇప్పుడు సపోజ్ నీ దగ్గర ఒక 1,00,00,000 డివైసెస్ ఉన్నాయి. 1,00,00,000 డివైసెస్ ఉన్నాయి అంటే మనం ఆల్వేస్‌లీ ఇదే చూజ్ చేసుకుంటాము. ఓకే. అంటే నియర్ బై ఏదుంది అని చెప్పేసి ఏ క్లాస్ నియర్ బై ఉంది? ఈస్ దట్ క్లాస్ ఏ? ఈస్ దట్ క్లాస్ బి? క్లాస్ సి ఏది నియర్ బై ఉందని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని మనము చూస్తాం. ఓకే. అండ్ క్లాస్ బి క్యాల్కులేషన్ కూడా చూద్దాము. అప్పుడు మీకు క్లాస్ బి అండ్ క్లాస్ సి క్యాల్కులేషన్స్ కూడా చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తది. ఓకే. మనం క్లాస్ బి క్యాల్కులేషన్ కూడా సేమ్. ఫార్ములా అయితే సేమే. నంబర్ ఆఫ్ నెట్వర్క్స్ తీసుకున్నామంటే నంబర్ ఆఫ్ నెట్వర్క్స్, నంబర్ ఆఫ్ నెట్వర్క్స్, నంబర్ ఆఫ్ హోస్ట్స్ వీటికి క్యాల్కులేషన్ చేసినామంటే దీనికి ఆబ్వియస్లీ 2 to the power of నంబర్ ఆఫ్ నెట్వర్క్ బిట్స్ మైనస్ ప్రియారిటీ బిట్. ఇక్కడ 2 to the power of నంబర్ ఆఫ్ నెట్వర్క్ బిట్స్ ఎంత? 2 to the power of నంబర్ ఆఫ్ నెట్వర్క్ బిట్స్ ఎంత? ఇక్కడ 2 అంటే 8 అంటే 16 మైనస్ దీనికి ప్రియారిటీ బిట్ ఎంత? ఆబ్వియస్లీ -2. ఓకే. ఎందుకంటే నెట్వర్క్ రెండు ఉన్నాయి కాబట్టి ప్రియారిటీ బిట్. అంటే ఇక్కడ మనం క్యాల్కులేట్ చేస్తే 2 to the power of 14 క్యాల్కులేట్ చేయాలి. 2 to the power of 14 క్యాల్కులేట్ చేయాలి. 2 to the power of 14 క్యాల్కులేట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తది అంటే అరౌండ్ 16,384. అంటే క్లాస్ బిలో ఇన్ని నెట్వర్క్స్ ఉంటాయి. ఓకే. 16,384 నెట్వర్క్స్ ఉంటాయి. అండ్ దెన్ వాట్ అబౌట్ నెంబర్ ఆఫ్ హోస్ట్స్? అంటే ఒక్క నెట్వర్క్‌లో దీంట్లో 16,384 ఉన్నాయి కదా! అంటే ఒక నెట్వర్క్ తీసుకున్నాం అనుకుందాం. ఒక నెట్వర్క్ తీసుకున్నాము. ఆ ఒక నెట్వర్క్ తీసుకున్న దాంట్లో ఎన్ని డివైసెస్‌కి నువ్వు ఐపీ అడ్రెసెస్ అసైన్ చేయొచ్చు అనేది నీకు తెలిసి ఉండాలి. దానికి ఏంది క్యాలిక్యులేషన్? సేమ్ ఫార్ములా. 2 to the power of number of hosts ఇక్కడ కింద -2. ఈ 2 ఎప్పుడైనా చేంజ్ కాదు. ఎందుకంటే 1 ఈస్ ఫర్ నెట్వర్క్ ఐడి అండ్ సెకండ్ వన్ ఈస్ ఇవి రిజర్వ్ అయ్యి ఉంటాయి కాబట్టి మనం యూజబుల్ అని చెప్పేసి చెప్పలేము. సెకండ్ వన్ ఈజ్ బ్రాడ్కాస్ట్. అంటే ఫస్ట్ వన్ దీనికి రిజర్వ్ అయ్యి ఉంటుంది 0, లాస్ట్ వన్ .0. లాస్ట్ వన్ వచ్చేసి 255 అన్నది బ్రాడ్కాస్ట్ పర్పస్ రిజర్వ్ అయ్యి ఉంటుంది. దానికైతే పక్కన పెట్టేస్తే మనం ఇది చూద్దాం. 2 to the power of నెంబర్ ఆఫ్ హోస్ట్స్ -2. 2 to the power of నెంబర్ ఆఫ్ హోస్ట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2 ఉన్నాయి. అంటే 2 to the power of 16 -2. నాకు ఆన్సర్ ఎంత వస్తుంది? 2 to the power of 16 అంటే అరౌండ్ 65,536.
మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. 2^1, 2^2, 2^3, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 16 టైమ్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే -2. నాకు ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది? 65,534. ఓకే. నేను 65 అంటే ఒక క్లాస్ బిలో అంటే నా దగ్గర ఎన్ని అరౌండ్ 50,000 60,000 ఉంటే నేను ఏ క్లాస్కి వెళ్తాను? క్లాస్ బిని చూజ్ చేసుకుంటాను. క్లాస్ ఏ చూజ్ చేసుకుంటే వేస్టేజ్ ఆఫ్ ఐపీ అడ్రస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని నేను మినిమైజ్ చేయడానికి నేను ఏం చూజ్ చేసుకుంటాను ఇక్కడ? క్లాస్ బి. ఏవి నాకు 50,000 డివైజెస్ 60,000 డివైజెస్ ఉంటాయి. లైక్ నా దగ్గర నేను ప్రీవియస్గా చెప్పినప్పుడు నేను ఓన్లీ నా కంపెనీలో 50 డివైజెస్ ఉన్నాయి. ఐ గో విత్ బి అండ్ ఏ ఆల్సో. బట్ వేస్టేజ్ ఆఫ్ ఐపీ అడ్రస్ అనేది ఎక్కువ ఉంది. దాన్ని మినిమైజ్ చేయాలి అంటే ఇక్కడ చూద్దాం. క్లాస్ సిలో ఏమన్నా క్లాస్ సిలో ఎన్ని ఐపీ అడ్రసెస్ ఉంటాయని. ఇక్కడ ఒక నెట్వర్క్ లో మనకు ఎన్ని ఉన్నాయి? ఈ నెంబర్ గుర్తుకు పెట్టుకోండి. ఒక నెట్వర్క్ లో మనకు 65,000, క్లాస్ బిలో 65,530. మనకు ఐపీ అడ్రస్ ని చూసిన వెంటనే బిలాంగ్స్ టు ఏ క్లాస్ అని చెప్పేసి మనకు తెలియాలి యాజ్ ఎ నెట్వర్క్ ఇంజనీర్. ఓకే. అండ్ థర్డ్ వన్, లాస్ట్ వన్, క్లాస్ సి ఐపీ అడ్రసెస్ లో ఆప్టెట్ ఫార్మాట్ దీనికి ఏది? నెట్వర్క్ అండ్ పోస్ట్. అంటే 3 నెట్వర్క్స్ ఉన్నాయి ఆప్టెట్ ఫార్మాట్ లో బిట్స్ ఆప్టెట్స్ అండ్ 1 పోస్ట్ అని చెప్పేసి ఉంది. ఫార్ములా అయితే సేమ్ కాబట్టి నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ మనం క్యాల్కులేట్ చేస్తే 2 to the power of నెంబర్ ఆఫ్ నెట్వర్క్ బిట్స్ మైనస్ ప్రియారిటీ. ఇక్కడ 2 to the power of నెంబర్ ఆఫ్ నెట్వర్క్ బిట్స్ ఎంత? 1 2 3 రైట్. అంటే 8 8 8 8 3 24. ఓకే. ప్రియారిటీ బిట్ అంటే 3. ఎందుకు? 1 2 3 నెట్వర్క్స్ ఉన్నాయి కాబట్టి. అంటే 2 to the power of 21. దీన్ని క్యాల్కులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే ఎన్ని నెట్వర్క్స్ ఉంటాయి దీంట్లో? 209715 209715 ఇన్ని ఉన్నాయి. ఎన్ని నెట్వర్క్స్ లో? ఇన్ని నెట్వర్క్స్ అంటే క్లాస్ సిలో ఇన్ని నెట్వర్క్స్ లో. అంటే దీంట్లో నేను 52 ఉంది కదా, 52లో ఉండి ఒక నెట్వర్క్ తీసుకుంటాను. అంటే లాస్ట్ నెట్వర్క్ ఏదో ఒకటి తీసుకున్నాను. ఆ తీసుకున్న దాంట్లో నేను ఎన్ని డివైజెస్ అంటే ఒక సింగిల్ నెట్వర్క్ లో ఎన్ని డివైజెస్ ప్లేస్ చేయొచ్చు అంటే ఆబ్వియస్లీ మనకు ఇది కూడా సేమ్ ఫార్ములానే. 2 to the power of ఇది నెంబర్ ఆఫ్ హోస్ట్ బిట్స్ మైనస్ -2 ఇక్కడ 2 to the power of నెంబర్ ఆఫ్ హోస్ట్ బిట్స్ ఎంత ఇక్కడ? 8 మైనస్ 2 to the power of 8 అంటే ఎంత? మనకు 256 క్యాల్కులేట్ చేస్తే -2 కదా, అంటే 254 ఐపీ అడ్రసెస్. అంటే 254 డివైజెస్ కు నువ్వు ఐపీ అడ్రసెస్ అసైన్ చేయొచ్చు. ఈ 2 అనేది ఆబ్వియస్లీ ఏది? 1 is ఫర్ నెట్వర్క్ ఐడి స్టార్టింగ్ 0 అన్నది అండ్ లాస్ట్ ఏది 255. దిస్ ఈస్ ఫర్ బ్రాడ్కాస్ట్ పర్పస్ ఇది. ఓకే. అంటే క్లాస్ సిలో నాకు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? క్లాస్ సిలో 254 ఉన్నాయి. అన్ని నేను అసైన్ చేసుకోవచ్చు. కాబట్టి నా దగ్గర ఉన్న 50 డివైజెస్ కు నాకు ఏది బెస్ట్ ఫిట్? క్లాస్ సి తీసుకుంటే నాకు మ్యాచ్ అవుతుంది. అప్పుడు నేను ఏం చూస్ చేసుకుంటాను? క్లాస్ బికి నేను చూస్ చేసుకుంటాను. ఇది క్లాస్ ఏలో అంటే ఒక నెట్వర్క్ లో ఎన్ని పోస్ట్స్ పెట్టచ్చు అండ్ క్లాస్ బిలో ఒక నెట్వర్క్ లో ఎన్ని పోస్ట్స్ ఉండొచ్చు. హోస్ట్ ఈజ్ నథింగ్ బట్ మన డివైస్ అన్నమాట. హోస్ట్ ఈజ్ నథింగ్ బట్ నా సర్వర్ కావచ్చు, డివైజెస్ కావచ్చు. డివైస్ అంటే ఏది? నేను ఓన్లీ సిస్టమ్ ఒకటే అని నేను చెప్పడం లేదు కదా. నీ ఫైర్వాల్ కావచ్చు, వాటెవర్ ఏదైనా కూడా. అంటే నీ ఐపీ అడ్రస్ లో ఒక నెట్వర్క్ లో సింగిల్ నెట్వర్క్ లో నువ్వు క్లాస్ సి తీసుకుంటే 254 ఐపీ అడ్రసెస్ ను నువ్వు ప్లేస్ చేయొచ్చు. ఇవి యాక్చువల్ గా అవైలబుల్ ఐపీ అడ్రసెస్ 256 అని ఐపీ. బట్ యూజబుల్ వచ్చేసి 254. ఎందుకు? దీంట్లో ఒక 2 వచ్చేసి నెట్వర్క్ కోసము అండ్ ఇంకోటి వచ్చేసి బ్రాడ్కాస్ట్ కోసం రిజర్వ్ అయ్యి ఉంటాయి. వాటిని మీరు ఫోర్స్ఫుల్ గా ఇచ్చినా కూడా డివైస్ కు మీకు
అది అలౌ చేయదు. మీరెప్పుడైనా మీ ల్యాప్‌టాప్ ఉంది గదా! మీరు ల్యాప్‌టాప్‌లో యూజ్ చేసేటప్పుడు దానికి ఒక ఐపీ అడ్రెస్ అసైన్ అయి ఉంటది. లైక్ 192.168.10.5 అనుకుందాం. 10.5 అనేది మీ డివైస్‌కు అసైన్ అయిన ఐపీ అడ్రెస్. అది నేను ఎలా చూసుకోవచ్చు అని జెప్పేసి అనుకుంటే, మీ టెర్మినల్‌లోకి వెళ్ళండి. CLI కమాండ్ లైన్ ఇంటర్ఫేస్‌లోకి వెళ్ళి, అక్కడ ఐపీ అడ్రెస్, ఐపీ కాన్ఫిగ్, ఐపీ కాన్ఫిగ్ అని జెప్పేసి కొట్టండి. ఐపీ కాన్ఫిగ్ అని కొట్టినప్పుడు స్పేస్ అవసరం లేదు. జస్ట్ ఐపీ కాన్ఫిగ్ అని కొట్టారు అంటే మీకు ఏదైతే ఐపీ అడ్రెస్ అసైన్ అయ్యి ఉందో ఆ ఐపీ అడ్రెస్ మీకొస్తుంది. అండ్ ఇన్ ద సేమ్ వే సబ్‌నెట్ మాస్క్ గూడా దానికి వస్తది. అండ్ డిఫాల్ట్ గేట్‌వే అని జెప్పేసి గూడా వస్తది. వాట్ ఈస్ డిఫాల్ట్ గేట్‌వే? వాట్ ఈస్ సబ్‌నెట్ అనేది మనం కమింగ్ క్లాసెస్‌లో డిస్కస్ చేద్దాము. బట్ ఆ ఐపీ అడ్రెస్ నువ్వు చేంజ్ చేయాలనుకుంటే నువ్వు చేంజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. బట్ అక్కడ ఇక్కడ మీరు 5 అనేది దానికిచ్చినారు. లైక్ 6, 7, 8, 9 అప్ టు 254 వరకు మీరు అసైన్ చేయొచ్చు. అక్కడ 254 ఇవన్నీ కాకుండా లైక్ 4, 3, 2, 1 ఇవన్నీ నువ్వు ఇవ్వచ్చు. బట్ 0 ఇవ్వడానికి ట్రై చేస్తే అదేం చేస్తదంటే మిమ్మల్ని అలో చెయ్యదు. ఎందుకంటే 0 దేనికోసం ఉంది? 0 వచ్చేసి మీకు నెట్వర్క్ ఐడీ కోసం ఉంది. కాబట్టి అది అలౌ చేయదు. 255, 255 అనేది ఇవ్వడానికి ట్రై చేసినా కూడా అది కూడా అలౌ చేయదు. అది దేనికోసం ఉంది? బ్రాడ్‌కాస్ట్ ఐడీ ఉంది. అంటే ఇక్కడ నుండి 1 నుండి 254 ఏవైతే ఉన్నాయో ఇవి యూజబుల్. 0 నుండి 255 అవైలబుల్ అండ్ ఇవి యూజబుల్. వీటిని మాత్రమే మీరు మీ డివైసెస్‌కు ఇవ్వడానికి ఉంటది. లైక్ ఇప్పుడు నాకొక పేరు పెట్టినారు రఘువీర్ అని చెప్పేసి. అంతే. ఇంకొకరికి వేరే పేరు పెట్టినట్లు అక్కడ డివైసెస్‌కు మీరు ఐపీ అడ్రెసెస్ తోటి వాటిని కాల్ చేస్తారు. అండ్ ఇక్కడ 1.5 అని చెప్పేసి ఒకటుంది. నీ ఆఫీస్‌లో ఉన్న సేమ్ ఇంకొక డివైస్‌కు 0.5 అని చెప్పేసి ఇవ్వాలి అనుకుంటే అది తీసుకోదు. అది తీసుకోదు. 2 డివైస్‌కు సేమ్ ఇవ్వాలంటే. ఎందుకంటే కాన్‌ఫ్లిక్ట్ అయితాయి. అలౌ చేయదు. ఫోర్స్‌ఫుల్‌గా ఎప్పుడన్నా తీసుకున్నా కూడా కాన్‌ఫ్లిక్ట్ అయితాయి. లైక్ ఒక క్లాస్ రూమ్‌లో ఇద్దరు రఘువులున్నారనుకుందాం. రఘు అని పిలిస్తే ఇద్దరు పలకడానికి స్కోప్ ఉంటది. లేకపోతే ఇద్దరు పలకకపోవడానికి కూడా స్కోప్ ఉంటది. ఎందుకంటే తనని పిలుస్తున్నాడని నేను, నన్ను పిలుస్తున్నాడని తను. ఆ రకంగా కూడా ఉండొచ్చు. లేదు అంటే ఇద్దరూ లేసి చెప్పండి అనడానికి కూడా స్కోప్ ఉంటది. దట్ ఈస్ వై మనము యూనిక్‌గా ఒక ఐపీ అడ్రెస్ ఒక డివైస్‌కి మాత్రమే అసైన్ చేస్తాము. ఎవరైనా సబ్‌స్క్రైబ్ చేయకపోతే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. 24 టెక్నాలజీస్. ఓకే. 24 టెక్నాలజీస్. ఇక్కడ మనకు మీరు సెర్చ్ చేసేటప్పుడు 24 టెక్నాలజీస్‌లో ఇక్కడ స్పేస్ అనేది ఉండదు. 24 టెక్నాలజీస్ అని డైరెక్ట్‌గా @24 టెక్నాలజీస్ అని ట్రై చేయండి. లేదు అంటే నా మొబైల్ నంబర్ ఏదైతే ఉందో నా వాట్సాప్ కొట్టినారు అంటే వాట్సాప్‌కి పెడితే మీకు లింక్ అనేది కూడా షేర్ చేస్తాను. కొద్దిగా డూ ప్రాక్టీస్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. టైమ్ వేస్ట్ చేసుకోకండి.